అసలు మా ఇంటికి పోకుండా ఉండాల్సింది, పోయి తప్పు చేస్తున్నాను. ఎవరేమన్నారు? ఏనేంది అది ఉంది కదా ఇంట్లో వేస్ట్ ముండా, మా ఆయన పెళ్ళాము, దాంతోనే గొడవ. ఎందుకు గొడవ ఆమెతో నీకు? ఏం మాట్లాడుతుందని? ఇది నా ఇల్లు, మీ ఇంట్లోకి వెళ్ళి చూసుకో, ఏమన్నా ఉంటే నీదని మాట్లాడుతుందా పాప. మా ఆయనకు ఆ పాప అసలు సెట్, మా ఇంటికే సెట్ కదా పాప. నిన్నగాక మొన్న వచ్చి నా మీద పెత్తనాలు చేస్తే మా ఇంట్లో. ఆయన నీళ్ళు ఏంటికి అవుతుంది ఇప్పుడు? అది ఏంటికి కాదు, అది నా ఇల్లు ఏంటికి కాదు. నీళ్ళు ఇప్పుడు ఇది అది కాదు. బాగా చెప్పిన వాళ్ళే. మా ఆయనని మేమేమన్నా అనుకుంటాము, అదే మాకు చెప్పే కానద్దు అనేసి. ఇది బాగుంది. ఆమె మీ వదినా? మా ఇంట్లో పెత్తనాలు నా మీద చేస్తే ఒప్పుకునేదిలా. రేపు మా చెల్లెలు కూడా ఇట్లా పెత్తనాలు చేయొద్దంటే? మీ చెల్లి ఏంటికంటుంది? ఏం సంబంధం చూసినప్పుడు తెలీదా? మరి మీ వదినతో సంబంధం చూసినప్పుడు మీకు తెలీదా? చేసుకున్నావు కదా కట్నం తీసుకుని. అంటే వాళ్ళ అమ్మ ఆమె కట్నం ఇచ్చి చేయలేదా? నీకు ఒకటేనా కట్నం ఇచ్చినది? అంటే మీ ఇంట్లో పోయి నువ్వు పెత్తనాలు చేయాలి, దానికి సపోర్ట్ చేసి మాట్లాడతాను. కానీ ఆమె మాత్రం మిమ్మల్ని ఏం అనకూడదు. నీ ఇల్లు నీకెట్లో, ఆ ఇల్లు కూడా ఆమె కట్లే. ఏమన్నా అనే రైట్ ఉంటది. నువ్వు ఆడికెళ్ళి మాట్లాడే హక్కు నీకు లేదు. ఏదన్నా ఉంటే నువ్వు ఈడ మాట్లాడుకోవాలా, అంతేగాని ఆడికి పోయి ఆమె మీద మాట్లాడితే ఏంటికి గమ్మని ఉంటుంది ఆమె. ఆ ఇంటికి ఆమె సెట్ కాకపోతే మా ఇంటికి కూడా నువ్వు సెట్ కావు. ఆమెకు విడాకులు ఇవ్వని, నేను కూడా నీకు విడాకులు ఇస్తే వెళ్ళి మీ ఇంట్లో ప్రశాంతంగా కూర్చొని పెత్తనాలు చేసి. అయినా ఏమో బయట నుంచి వచ్చింది కదా, మేము వెళ్ళి ఆమె మీద పెత్తనాలు చేయాలా, మేము చెప్పిందే వినాలా అనే ఆలోచనలు మానుకో. నువ్వు కూడా ఇప్పుడు మా ఇంట్లో బయట నుంచి వచ్చిన దానివి. మేము అట్లే నిన్ను చూసినామంటే ఇంట్లో కాపురం చేయలేదు. హలో, హాయ్ అందరికీ. నా కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఈ కంటెంట్ కొంతమందికి రిలేటెడ్ అనిపిస్తే వాళ్ళకి షేర్ చేసేసేయండి. థ్యాంక్ యూ సో మచ్. హలో, హాయ్ అందరికీ. నా కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఈ కంటెంట్ కొంతమందికి రిలేటెడ్ అనిపిస్తే వాళ్ళకి షేర్ చేసేసేయండి.